ओम शांति। मुरली डेट 19/10/2021। मीठे बच्चे, बेहद का बाबा आया है। तुम बच्चों को अपने साथ ले जाने, इसलिए अब बाबा का बनकर उनके श्रीमत पर चलो। బాబా చెప్తున్నారు, మధురమైన పిల్లలు, అనంతమైన తండ్రి వచ్చారు మీకు పిల్లల్ని తన జతలో తీసుకుని వెళ్ళటం కోసం. కాబట్టి ఇప్పుడు బాబా వారిగా అయ్యి వారి శ్రీమతంపై నడవాలి. బాబా వారిగా అయ్యి వారి యొక్క శ్రీమతంపై నడవాలి. प्रश्न, बाबा अपने बच्चों की तकदीर ऊंच बनने के लिए कौन सी श्रेष्ठ मत देते हैं? బాబా తన పిల్లల యొక్క అదృష్టాన్ని ఉన్నతంగా తయారు చేయడం కోసం ఏ శ్రేష్టమైన మతాన్ని ఇస్తూ ఉన్నారు? ఏ శ్రేష్టమైన మతాన్ని ఇస్తున్నారు? వారి యొక్క అదృష్టాన్ని ఉన్నతంగా తయారు చేయడం కోసం బాబా ఏ శ్రేష్టమైన మతం అంటే సలహా ఇస్తున్నారు? ఏంటది? పవిత్రంగా కావటం. मीठे बच्चे, मौत के पहले जितना हो सके याद में रहने के पुरुषार्थ कर लो, इसमें तुम्हारी कमाई है. మధురమైన పిల్లలు, మృత్యువు రావడానికి ముందే ఎంత వీలైతే అంత సమృద్ధిలో ఉండే పురుషార్థం చేయండి. దీంట్లోనే మీ సంపాదన ఉంది. దేంట్లో? స్మృతిలోనే సంపాదన ఉంది. మేరా బచ్చా బన్కర్ కభీ భూల్ సే కోయి పాప మే కర్మ నహీ కర్నా హై. నా పిల్లలుగా అయిన తర్వాత ఎప్పుడు ఎలాంటి అసత్యమైన పాప కర్మలు చేయకండి. भले माया के कितना भी तूफान आए, लेकिन पतितों तो कभी नहीं बना है. భలే మాయ ఎన్నో తుఫాన్లు తీసుకొస్తుంది, కదిలించడానికి, పరీక్షలో పాస్ చేయించడానికి తీసుకొస్తుంది. కానీ మీరు ఎప్పుడూ పతితులుగా కాకండి, ఎప్పుడూ పతితులుగా తయారు కావద్దు. ఓం శాంతి. शिव भगवान वाचा, तुम बच्चे तो समझाएंगो श्री बाबा हम समझाते हैं. కాబట్టి శివ భగవాన్ వాచ, శివుడైన భగవంతుడు తెలియచేస్తున్నారు, పిల్లలు మీరు అర్థం చేసుకోండి, శ్రీ బాబానే మాకు అర్థం చేయిస్తున్నారు అని. तुम हो संगमेगी, श्री बाबा के सन्मुख बैठे हो. वो कलिगा मंच श्री बाबा के जड़ मंदिर में जाकर बैठते हैं. మీరిప్పుడు సంగమేగంలో ఉన్నారు, శ్రీ బాబా సన్ముఖంలో కూర్చున్నారు. కలిగ మనుషులు జడ మందిరాల్లోకి వెళ్ళి కూర్చుంటారు అంటున్నారు బాబా. వరకు సంజాతి హోనా, తేడా అయితే అర్థం చేసుకుంటారు కదా. బుద్ధి కా తాళా కుచ్ కోలంపి హే, తుమ్ సంజాతి హో చైతన్య శ్రీ బాబాకే పాస్ బైతే హే. బుద్ధి యొక్క తాళం మీది తెరవబడింది కాబట్టి మీరు అర్థం చేసుకుంటారు, మేము చైతన్యమైన శ్రీ బాబా దగ్గర కూర్చున్నాము, వారి సన్ముఖంలో మేము కూర్చున్నాము అని. బాబా హంసే సన్ముఖ వార్తాలాప్ కర్ రహీ హే. బాబా సన్ముఖులు మేము వార్తాలాపన చేస్తున్నాము. श्री बाबा ब्रह्म द्वारा राजयोग सिखला रही है और दूसरा तरफ देखो मनुष्य श्री बाबा की पूजा कर रही है. श्री बाबा బ్రహ్మ ద్వారా రాజయోగం నేర్పిస్తున్నారు. ఇక మరో రెండో వైపు చూడండి, మనుషులు శివుడికి పూజ చేస్తున్నారు. ఒకవైపు పూజ జరుగుతుంది, మరొక వైపు పిల్లలకి బాబా రాజయోగం నేర్పిస్తున్నారు. అమర్నాథ్ పర్ కాశీ పర్ జా రహీ హే ఢూంఢనే కా. కానీ అమర్నాథ్కి వెళ్తారు, కాశీకి వెళ్తారు వెతుక్కుంటూ. फिर तुम यही घड़ी घड़ी भूल क्यों जाते हो? हम श्री बाबा के पास बैठे हैं, जिसके परम पिता परमात्मा कहा जाता है. కానీ మీరు గడి గడికి ఎందుకు మర్చిపోతారు అసలు? బాబా అడుగుతున్నారు, ఎందుకు మర్చిపోతారు? శ్రీ బాబా దగ్గర సన్ముఖంలో కూర్చున్నాము, వీరే పరంపిత పరమాత్మ అని చెప్తారు. వీరికే ఉనికి కితనా మహిమా హై, ఉनको तुम బాబా బాబా కేతే హో. వీరికి ఎంత మహిమ ఉందో చూడండి. ఎవరికి? పరమాత్మైన తండ్రికి. మీరు బాబా బాబా అంటూ ఉంటారు కదా. जानते हो हम श्री बाबा के मत पर चल विश्व के मालिक बनने का వరసలి రహీ హే. మీకు తెలుసు, శ్రీ బాబా సలహాపై నడుస్తూ
విశ్వానికి అధికారులుగా మేము తయారవటానికి వారసత్వాన్ని తీసుకుంటున్నాము అని. वही मंदिर तीर्थ पर आदि पर धक्की खाती रहता है और तुम वर्षा ले रही हो. వాళ్ళు మందిరాలు తీర్థయాత్రకు వెళ్ళి దెబ్బలు తింటున్నారు, మోసపోతున్నారు. కానీ మీరైతే వారసత్వం తీసుకుంటున్నారు. ఫరక్ దేఖో కిత్నా హై, తేడా చూడండి ఎంత ఉందో. వారికి భక్తులకు పిల్లలైన మీకు తుమారి బేంటి మీకు కిత్నా బుద్ధి హే, కాబట్టి మీకు దీంట్లో మీకు బుద్ధి ఎంతగా ఉండాలి. శ్రీ బాబా కేతే హే మై తుమ్హారా ఒబిడియంట్ సర్వెంట్ హోం. శ్రీ బాబా చెప్తున్నారు ఏంటి, నేను మీకు నమ్మకమైన సేవకుడను, వినమ్రకమైన సేవకుడను నేను మీకు. మరి పిల్లల తండ్రి అలా ఉన్నారు, మరి పిల్లలైన మనం కూడా ఏం కావాలి, వినమ్రకమైన సేవకులుగా అయ్యి వారికి సేవ మనం కూడా అందించాలి. మై తుమ్కో వరుస దేనే ఆయా హూ, నేను మీకు వారసత్వం ఇవ్వడానికి వచ్చాను. వహీ గాడ్ ఫాదర్కు బులాతీ రహతా హై, తో తుమ్ గాడ్ ఫాదర్కే సన్ముఖ బైఠే హో. వారైతే గాడ్ ఫాదర్ని పిలుస్తూ ఉన్నారు, కానీ ఇక్కడ మీరైతే గాడ్ ఫాదర్ సన్ముఖంలో కూర్చొని ఉన్నారు. ఏ బుద్ధి మీ పెట్టి హే ఫిర్ ఘర్ జానేకే భూల్ క్యూ చాతే హో, ఇక్కడ బుద్ధిలో కూర్చుంటుంది, మళ్ళీ ఇంటికి వెళ్ళగానే ఎందుకు మర్చిపోతున్నారు అని బాబా ప్రశ్నిస్తున్నారు. ఏ తుమ్హారికి లియే దిన్ హే వహా ఉన్కే లియే రాత్ హే, మీకోసమైతే ఇది పగలు, వారి కోసమైతే రాత్రి. वो चिल्लाती रखता है तुम सन्मुख में बैठे हो, कहते तुम हो बैठे तुम्हें से सुनो, परंतु घर जाने के भूल जाते हो. మాయా బడి ప్రబల హే, వారు పిలుస్తూ ఉంటారు, అరుస్తూ ఉంటారు, కానీ మీరైతే ఏం చేస్తున్నారు, షణ్ముఖంలో కూర్చున్నారు. మీతోనే కూర్చుంటాము, మీతోనే వింటాము అంటారు, కానీ ఇంటికి వెళ్ళగానే ఏమవుతారు, మర్చిపోతారు. అవునా? అందుకేమంటారు బాబా, సర్వ సంబంధాలు నా ఒక్కరితో ఉంచితే మర్చిపోవడం అనేది రాదు. ఇంటికి వెళ్ళగానే మర్చిపోవడానికి కారణం ఏంటి, సంబంధాలు వారితో వీరితో ఉంటే. శ్రీ బాబాకి బచ్చే బన్ పూజారి సే పూజ బనేక పురుషాద్ వి కర్తే హే. శ్రీ బాబా పిల్లలుగా అయిన తర్వాత వాళ్ళైతే పూజారులుగా అయ్యి పూజ చేస్తున్నారు, కానీ మీరు పూజనులుగా అయ్యే పురుషార్థం చేస్తున్నారు అంటున్నారు బాబా. పూజారి బన్ పడితే శ్రీ బాబాకి జడ మందిరమే జాతి రగతా హై, శ్రీ బాబాకి అక్కడ జడ మందిరంలో ఉంటుంది. ये तो बाबा कहते बच्चे श्रीमत पर चलने से तुम श्रेष्ठ बनेंगो, मुख्य ही పవిత్రత. బాబా చెప్తున్నారు, ఇక్కడ అర్థం చేయిస్తున్నారు బాబా, పిల్లలు శ్రీమతంపై నడవటం ద్వారానే మీరు శ్రేష్టంగా అవుతారు, అయితే శ్రేష్టంగా అవలేరు. ముఖ్య హీ పవిత్రత, ముఖ్యమైనదైతే పవిత్రత. వహా జడ చిత్రంకు ఆకే చాకర్ కాశీ కల్హట్ కర్తే ఏ చైతన్యమే బైతే హే, అక్కడైతే జడ చిత్రాలు ఎదురుగా వెళ్ళి కాశీల్లో కూడా ఏమవుతారు, దూకేస్తూ ఉంటారు. ఇక్కడ చైతన్యంగా కూర్చున్నారు. యహా కాశీ కలవటకానికి బాతనికి, ఇక్కడ కాశీ అనేది ఏమీ లేదు, ఇక్కడ విశ్వనాథుడే ఇక్కడ కూర్చున్నారు. ఏ జీతేజీ మర్నా హై, కానీ ఇక్కడ కావాల్సింది ఏంటి, జీవిస్తూ మరణించండి. అక్కడ ప్రాణహత్య చేసుకుంటారు, కానీ ఇక్కడ కావాల్సింది జీవహత్య ప్రాణహత్య కాదు, మీరు జీవిస్తూ మరణించడం అనేది ఇక్కడ కావాలి. బాబా कहते శ్రీమతి पर चलो, यहाँ से बाहर जाने से बकबूल जाते हैं. కానీ మీరు పిల్లలు శ్రీమతంపై నడవండి, ఇక్కడి నుంచి బయటకు వెళ్ళగానే బాబాను మర్చిపోతారట. ఎంత విచిత్రమో మాయ చేస్తుంది. కభీ చిట్టి ఆది నహీ లిఖతే, कोई ऐसा है जो कभी देखा नहीं, तड़पती तड़पती चिट्ठी को लिखते रहता, और जो सन्मुख मिलकर जाते हो वो एकदम भूल जाते हैं. కొంతమంది లెటర్ కూడా రాయరు, కొంతమంది రాస్తారు, తప్పిస్తూ ఉంటారు, రాస్తూ ఉంటారు, మళ్ళా షణ్ముఖంలో కలిసి కూడా కలుస్తూ ఉంటారు, కానీ మళ్ళీ మర్చిపోతూ ఉంటారు అంటున్నారు బాబా. తుమ్కో శ్రీ బాబా పర్ బలి చండా హైనా, మీరు శ్రీ బాబాపై బలి అవ్వాలి కదా. చూడండి, సంబంధాలు సంబంధికులపై బలైపోయిన కారణం వల్ల వాళ్ళని మర్చిపోవాలన్నా మర్చిపోలేకపోతున్నారే. మరి భగవంతుడైన తండ్రిపై బలిహారి కావటానికి ఆలోచన. భక్తి మార్గమే శ్రీ బాబా సే మిల్నే కే లియే కాశీ కల్హట్ కర్తే,
పనితో మిలా నహీ సక్తా. కానీ భక్తి మార్గంలో అయితే శివబాబాను కలుసుకోవడానికి కత్తుల బావిలో పడిపోయేవారు, కానీ కలిసిందైతే లేదు. బాబా చైతన్య మే ఆకర్ కేతే బచ్చే మేరా బనో. కానీ బాబా అయితే ఇప్పుడు బాబా తండ్రి చెప్తున్నారు చైతన్యంగా, పిల్లలు నా వారిగా అయిపోండి, నేను వచ్చేసాను కదా. అవునా, రానప్పుడు పిలిచారు, కానీ ఇప్పుడు నా వారికి అయిపోండి. మై ఆయా హూ చల్నికి, నేను వచ్చాను తీసుకెళ్ళడానికి. బిగర్ పవిత్ర బంతో చలా నహీ సక్తా. కానీ పవిత్రత లేకపోతే నాతో రాలేరు. అందుకు ముఖ్యమైనది పవిత్రత. पवित्र बनने से मुझे आना पड़ता है. सर्व की सद्गति दाता बाबा तुम्हारे पास बैठे हैं. పవిత్రంగా అవడంతో చేయడానికి నేను వచ్చాను. సర్వుల సద్గతి దాతను బాబా చెప్తున్నారు, నేను మీ సన్ముఖంలో కూర్చున్నాను కదా, మీకు పవిత్రంగా చేయడానికి, తర్వాత జతలో తీసుకెళ్ళటానికి. తుమ్కో రాజో సిఖా రహీ హై జో గీతాకే భగవాన్కి సిఖాయత. నేను రాజ్యోగం నేర్పిస్తున్నాను, వాళ్ళ గీత భగవంతుడు నేర్పిస్తారని చెప్తారు, కానీ తెలియదు. ఇంకో కృష్ణక భగవాన్ కహాదియ, వాళ్ళకి కృష్ణుడే భగవంతుడు అని చెప్పేశారు. అందుకే వారికి ఏమీ తెలియకుండా అయిపోతుంది. తుమ్ జాన్తే హో గీతాక భగవాన్ శ్రీ బాబా హై. మీకైతే తెలుసు, ఏం తెలుసు, ఏం తెలుసు, గీతా జ్ఞానం వినిపించేవారు శ్రీ బాబా అనే విషయం మీకు తెలుసు. తుమ్ చిట్టి పి ఐసా లిఖతే హో శ్రీ బాబా కేర్ ఆఫ్ బ్రహ్మ. మీరు లెటర్లో కూడా ఇలాగే రాస్తారు కదా, కేర్ ఆఫ్ బ్రహ్మ అనేది. తుమ్కో సన్ముఖ బైతే బాబాకి అయితే ఫిర్ నషా నహీ చడతా. ఆహో శ్రీ బాబాని హమ్కో గోది మే లియా హై. బాబా సన్ముఖంలో అర్థం చేయిస్తున్నారు, అయినా కానీ నష ఎక్కదు. అవునా, ఎక్కదు కదా, ఎక్కుతుందా? ఎక్కుతుందా నష, ఎక్కదా? వెనుకున్న వాళ్ళు చెప్పండి. ఎక్కదు. ఎందుకని? ఎన్నో మురళి వినే విధానం కూడా ఆత్మాభిమాని స్థితిలో, ఈశ్వర విద్యార్థి స్థితిలో నషాతో ఉన్నప్పుడే శ్రీ బాబా గుడిలోకి తీసుకున్నారు, సన్ముఖంలో వినిపిస్తున్నారు, అయినా నష ఎక్కదు. ధర్మ కా బచ్చా బనాయా హై. ధర్మ యొక్క పిల్లలుగా అయ్యారు, పరంతు సబ్కో యహా పర్ నహీ రఖేంగో. హాజరంకు బచ్చే, కానీ అందరు ఇక్కడ రావటానికి అవ్వదు. వేల మంది పిల్లలు అయితే ఉన్నారు. సబ్కో యహా కైసా రఖేంగో, ఇతనా జగ హీ కహా హై. అందరిని ఇక్కడికి ఎలా తీసుకొచ్చేస్తారు? ఇంత స్థానం ఎక్కడ ఉంది? बाबा कहते तुमको रहना अपने घर में है. बाबा की याद करना सबसे मीठा जो वेद का बाप है, उनको तुम बच्चे बनते हो. బాబా చెప్తున్నారు, ఇక్కడ మీ ఇల్లు మీరు వచ్చారు, దాని తండ్రి యొక్క స్మృతిని చెయ్యాలి. అందరికన్నా మధురమైన వారు అనంతమైన తండ్రి. ఎవరు? అనంతమైన తండ్రి. వారికి పిల్లలుగా మీరున్నారు. ఒక మాట చెప్పారు కదా బాబా, సన్ముఖుల్లో కూర్చొని వినిపిస్తున్నా కానీ ఎందుకు నష ఎక్కదు? ఆలోచించాల పాయింట్ కోసం. విన్నానా, కూర్చున్నానా, వచ్చానా, మళ్ళీ హాజరు పడిపోయింది, కానీ లోపల నుండి నష ఎక్కటం లేదు అంటే మన బుద్ధిలో ఎక్కడో తిరుగుతున్నాయి. ఆత్మిక నష అనేది అమృత వేళ నుండి మనకి పెట్టుకుంటూ ఇక్కడ కూర్చున్నప్పుడు కూడా ఇదే కావాలి. నేను ఎవరెదురుగా కూర్చున్నానో, ఎందుకు కూర్చున్నానో, ఎక్కడ కూర్చున్నాను, అప్పుడు నష బాగా ఎక్కుతుంది. బాబాకి అయితే బచ్చే తుమ్ కాంచి తప్పర పెట్టే జల్మరీ హో, తుమ్ జ్ఞాంచి తప్పర పెట్టే దేవత పన్నో. బాబా అర్థం చేస్తున్నారు, పిల్లలు కామచితపై కూర్చొని కాలిపోతూ వచ్చారు, ఇప్పుడు జ్ఞానచితపై కూర్చున్నప్పుడే మీరు దేవతగా అవుతున్నారు. దేవతకి పూజ भी करते हैं परंतु समझाते कुछ भी नहीं. దేవతలకి పూజ చేస్తారు, కానీ వాళ్ళకి ఏమీ అర్థమే కాదు, వాళ్ళ చరిత్ర తెలియదు. यह भी ड्रामा के भावी कहेंगो. దీన్ని డ్రామా యొక్క భావి అని చెప్తారు. అభి తుమ్ చైతన్య శ్రీ బాబాకి పాస్ బైఠే హో. గాయా జాతా హై శ్రీ బాబా బ్రహ్మ ద్వారా విష్ణుపురి కా స్థాపన కర్తే హే. మీరు చైతన్యమైన శ్రీ బాబా సన్ముఖంలో కూర్చున్నారు. మహిమ ఉంది, శ్రీ బాబా బ్రహ్మ ద్వారా విష్ణుపురి యొక్క స్థాపన చేస్తూ ఉన్నారు. బాబాకి అయితే బచ్చే కోయి పాపకర్మ నహీ కరో. పిల్లలు ఎలాంటి పాపకర్మ చేయకండి.
పాపకర్మ చేయడానికి కారణం ఏమవుతూ ఉంటుంది? దేనివల్ల పాపకర్మ జరుగుతుంది? దేహాభిమానం. సెకండ్ సెకండు దేహాభిమానం వచ్చేస్తుంటుంది. కానీ అది రాకుండా కాపలా ఉండాలి. देह अभिमान नहीं आओ, देह वनलों की राखंडी। तुमको तो चलते फिरते साजन को याद करना है, जिसको तुम आधा कल्प से याद करते हो, तुम्हारे सर्विस के उपस्थिति है। మీరు నడుస్తూ తిరుగుతూ కూడా ప్రియుడి యొక్క స్మృతిలో ఉండండి. ఎవరా ప్రియుడు? ఎలాంటి ప్రియుడు నాకు? పరమపిత, పరమపతి, పతులకు పతి, పరమ పవిత్రమైన ప్రియుడంటే సామాన్యం కాదు, భగవంతుడే నా ప్రియుడు కదా. అటువంటి ప్రియుని మర్చిపోతామా? మనుషులే ప్రియుడు మర్చిపోరు. కాబట్టి మర్చిపోకండి అంటున్నారు బాబా. అర్ధకల్పం మీరు నన్ను స్మృతి చేస్తూ వచ్చారు. ఇప్పుడు నేను మీ సేవలో ఉపస్థితున్నై ఉన్నాను అని వరం శివబాబా చెప్తున్నారు. మరి నేనెవరు సేవలో ఉపస్థితున్నై ఉన్నాను అంటే లోపల మళ్ళీ ఏ సేవ చేస్తున్నా వారి సేవగా భావించుకుంటే కొన్ని మార్పులు వస్తాయి, కొంతవారి మనకి శక్తి కూడా ఉంటుంది. ముందు చెప్పారు కదా, నేను ఒబడింటి సేవకుని మీకు అన్నారు. అంటే ముఖ్యమైన ఇలాంటి పాయింట్స్ని లోపల వింటూ रूहानी सोशल वर्कर है, तुमको रूहानी सर्विस सिखलाती है. మీరు ఆత్మిక సోషల్ సేవకులు, మీకు ఆత్మిక సేవ చేయడం నేను నేర్పిస్తున్నాను అంటున్నారు బాబా. సోషల్ వర్క్కే అడ్రస్ ఉంది, ఏ రూహానీ హే. అక్కడ సోషల్ వర్కర్స్ అయితే చాలా ఉంటారు. ఇది ఆత్మిక సేవ वही होती है मनुष्य सोसाइटी का, जिस मनुष्य से सर्विस करने वाले వారక్కడ మనుషుల యొక్క సొసైటీలో శారీరక సేవలు చేస్తుంటారు. అవి దేఖో ఓ కేతే గోకా క్రాస్ కన్నా బంద్ కర. అక్కడ చూడండి, గోవుల్ని చంపడం బంద్ చేస్తున్నారు. తుమ్ లిఖ సక్తా హో ఏక్ దో పర్ కామ్ కటారి చల్నా సబ్సే బడా క్రాస్. అయితే మీరు రాయండి, ఒకరిపై ఒకరు కామ వికారం నడిపించడం ఇది పెద్ద హత్య ఇంకా అనేది తెలియాలి. పహలే హి బంద్ కరో, ముందు ఇది బంద్ చేయండి. जिसके लिए भगवान कहा है काम महाक्षेत्र आदि మధ్యంత దుక్కు దేనే వాలా హై. దీనికోసమే భగవంతుడే చెప్తున్నారు, కాము మహాశత్రువు, అది ఆది మధ్య అంచం దుఃఖం ఇస్తూ వచ్చింది అని. అందుకు గీతలో కూడా చెప్పారు, కానీ వాళ్ళ మనుషులకు ఎవరికి అర్థం కావటం లేదు, చదవడం వరకే. అందుకే వాళ్ళు దాన్ని ఫాలో చేయటం లేదు. మరి ఒకవేళ చెయ్యాలన్న వాళ్ళకి భగవంతుడి యొక్క శక్తి లేదు. तुम गीता के भगवान का भूल गई हो, बाबा का వండర్ लगता है. మీరు గీతా భగవంతుని మర్చిపోయారని చెప్పండి. బాబా అద్భుతం చేస్తున్నారు. ఏక్తోకు అమర్నాథ్ పర్ పహడం పద్ధతికి ఖాతి రగతా హై. వాళ్ళు అమర్నాథ్ పర్వతాలపైకి వెళ్తూ ఉంటారు, మోసపోతూ ఉంటారు. సంజాతి పార్వతికో కహా వహా అమర కథ సునాయి హే. ఇంకేం చెప్తారు అంటే, పార్వతి అక్కడ అమర కథ విన్నారు అని చెప్తారు. అవి ఏక పార్వతికి సునకకి హోగా, ఒక పార్వతికి వినిపించుతారా ఏంటి? ఆత్మరూపీ పార్వతులందరికీ పరమశివుడు పరమాత్మ తండ్రి వచ్చి ఇప్పుడు సుప్రీం టీచర్ రూపంలో ఈ అమర కథ వినిపిస్తున్నారు. ఇది చెప్పాలి, ఇది ఆధ్యాత్మిక రహస్యం. అక్కడ భక్తిలో అలా చెప్తూ వచ్చారు అని చెప్పండి. సంజాతి పార్వతి వహా అమర కథ సునాయి హే, అక్కడ విన్నారు పార్వతి అని చెప్తారు. బాబాకి అయితే ఏ సబ్ పార్వతి హో, సబ్కు అమర కథ సునా రహీ హే. బాబా అర్థం చేసి మీరందరూ పార్వతులే. ఇంకా చెప్తారు, పార్వతికి ఏంటి కథ వినడం ఒకటే కాదు, పార్వతి చాలా తపస్సు చేసింది పరమేశ్వరుని పొందటానికి అని. అవునా? మరి మీరే పార్వతులు అన్నప్పుడు మనం కూడా తపస్సు చేస్తున్నాం కదా. ఆవిడ పొందడానికి చేశారు, కానీ మనం పొందేశాం. కానీ పొందిన తర్వాత కూడా తపస్సు ఎందుకు చేస్తున్నాం? ఎందుకని? ఆయన సమానంగా అవడానికి, వారిలో ఉన్న సర్వస్వం మనం సొంతం చేసుకోవటానికి మన తపస్సు. బాబాకైతే బచ్చే చవరా జన్మ లేతే లేతే అప్పుడు ముచ్చిలోకమే ఆకార పहुंच गई है. పిల్లలు 84 జన్మలు తీసుకుంటూ మృత్యులోకానికి చేరుకున్నారు. అచ్చా, లక్ష్మీనారాయణ కహా గయి క్యా వాపస్ గయి, జ్యోతికే సమయ హేనా. మంచిది, లక్ష్మణులు ఎక్కడికి వెళ్ళిపోయారు?
తిరిగి మళ్ళీ ఎలా వస్తారు, లేక జ్యోతి జ్యోతిలో కలిసిపోయిందా అనేది తెలియదు వాళ్ళకు. సురంషి రాజా రాణి ప్రజ అవ కహా గయి హే. అలాగే సురంషి రాజారాణి ప్రజలు కూడా వాళ్ళు ఎక్కడికి వెళ్ళిపోయారు అంటే ప్రశ్న వేస్తూ వాళ్ళకి ఆన్సర్ చెప్పండి. జరూర్ సత్తో ప్రధాన్ సే 84 జన్మ లేతే లేతే తమో ప్రధాన్ బన్ గయి హోగి. సంజాతి హోనా. తప్పనిసరిగా సత్వ ప్రధానత నుండి 84 జన్మలు తీసుకుంటూ తీసుకుంటూ పూర్తి తమో ప్రధానంగా అయిపోయారు. అర్థం చేయించండి. బ్రహ్మ ద్వారా శ్రీ బాబా బయటే समझाते बच्चे, अभी तुम्हारा तकदीर बनने की मैं आया हूँ, फिर तुम तकदीर को लग क्यों लगते हो. శ్రీ బాబా బ్రహ్మ ద్వారా అర్థం చేయిస్తున్నారు. పిల్లలు, మీ అదృష్టాన్ని తయారు చేయడానికి నేను వచ్చాను, కానీ మీరు మీ అదృష్టానికి ఎందుకు అడ్డుగీత పెట్టుకుంటారు? పెట్టుకోవాలి అనుకోరు ఎవరు, కానీ అలాగైపోతూ ఉంటుంది. అలా ఎందుకు అయిపోతుంది అనేది కూడా మనకి తెలియాలి. ఏంటి కుచ్తో సంచో అర్థం చేసుకోండి. మై తుమ్కో స్వర్గ का मालिक बनने के आया हूँ, तो मेरे मत पर नहीं चलेंगे घर जाने की या तो क्यों भूल जाते हो. నేను మీకు స్వర్గానికి అధికారులుగా తయారు చేయడానికి వచ్చాను, మరి మీరు నా సలహాపై నడవకపోతే ఇంటికి వెళ్ళగానే మర్చిపోతారట. బాబా ఎప్పుడు ఇదే చెప్తారు కదా, ఈ ఇల్లు బాబాది ఆ ఇల్లు మాది అనుకుంటారు, అందుకే ఇంటికి వెళ్ళగానే మర్చిపోతారు. అవునా, మా ఇల్లు మా వాళ్ళు. కానీ శ్రీబాబా ఏమంటారు, లేదు లేదు అది కూడా నా ఇల్లుగా, వాళ్ళు కూడా నా వాళ్ళుగా మీరు ట్రాన్స్ఫర్ చేసుకోండి. గారు జానేసే ఇంటికి వెళ్ళగానే మర్చిపోతారు. బాబా బార్ బార్ కైతే బచ్చే అభి తుమ్ సంగమయుగ హో వహి కలియుగ హే. పిల్లలు అర్థం చేసుకోండి, పదే పదే మీకు అర్థం చేయిస్తున్నారు బాబా. మీరు ఇప్పుడు సంగమయుగంలో ఉన్నారు, వాళ్ళ కలియుగంలో ఉన్నారు. తుమ్ పూజ పూజారి తుమారా భటకనా అభి బంద్ కరో. మీరు పూజ్యులు, వాళ్ళ పూజారులు, మీరు ఇప్పుడు తిరుగుట బంద్ చేయండి. భలే తుమకో నాస్తిక్ హే తుమ్ ఉनको कहते हो नास्तिक है. మీరు చెప్పండి, అర్థం చేసుకోండి, వాళ్ళు నాస్తికులు. అయితే భక్తి నహి కర్తే హో ఇస్లియే నాస్తిక్ హో. భక్తి చేసిన వాళ్ళందరూ కూడా నాస్తికులే. ఎందుకని, తండ్రిని తెలుసుకోలేక ఆస్తి పొందట్లేదు కాబట్టి. తుమ్ కేతే హో తుమ్ బాబాకు నహి జాన్తే హో ఇస్లియే నాస్తిక్ హో. మీకు తెలుసు, తండ్రిని తెలుసుకోలేని కారణం వల్ల నాస్తికులుగా ఉన్నారు. తుమ్ ఆస్తిక్ హో, మీరు ఆస్తికులుగా ఉంటున్నారు. బాబాకే జాన్కర్ వర్షా లేతే హో तुम नहीं जानते तो धक्की का तिरकता हो. कुंभ के मेला पर कितना जाते हैं, फिर दान पुण्य करते हैं. మీరు ఆస్తికులు, బాబా వారిగా ఈ వారసత్వం తీసుకుంటున్నారు. మీరు తెలుసుకోలేకపోయినప్పుడు మీరు దెబ్బలు తింటూ వచ్చారు. కుంభమేళాలో అందరు వెళ్ళి దాన పుణ్యాలు చేస్తుంటారు. బాబాకి ఏ సబ్ బాతంకి చోడుతో ఇప్పుడు ఆ విషయాలన్నీ వదలండి, దాన పుణ్యాల విషయాలన్నీ. तुमको ज्ञान सागर मिला है और कहाँ जाएगा. మీకు జ్ఞాన సాగర్ లభించారు, ఇంకెక్కడికి వెళ్తారు? ఇంకెక్కడికి వెళ్ళే అవసరం లేదు. ఏ జ్ఞాన నది హోంగి జ్ఞాన సాగర్ కే పాస్ జ్ఞాన స్నాన కర్నే తుమ్కో లే ఆతే హే. జ్ఞాన సాగర్ దగ్గరికి వచ్చారు, జ్ఞాన స్నానం చేయించుతున్నారు బాబా, అందుకే తీసుకొచ్చారు. కితనా అచ్చా అచ్చా బచ్చే బాబాకి పాస్ ఆకర్ ఫిర్ గందా కర్తే. ఎంత మంచి మంచి పిల్లలు కూడా బాబా దగ్గరికి వస్తారు, మళ్ళా గందా చెత్తగా అయిపోతుంటారు అంటున్నారు బాబా. కోయితో బాబాకి మతపర్ చల్తే, కొంతమంది బాబా సలహాపై నడుస్తారు. పూస్తే హే బాబా వినాశిధన కైసా సఫల కరో. అడుగుతారట బాబా, ఈ వినాశిధనం ఎలా సఫలం చేసుకోవాలి అని. ఇంకో సంజాయ జాతా హే డుబ్బి నవసే జితనా హో నికలో అచ్చా హే. మునిగిపోయేదాన్ని ఇప్పుడు ఎంత సఫలం చేసుకుంటే అంత మంచిది కదా. మునిగిపోయేదైతే ఉందని తెలుసు, భారత్కి సేవ మే లగాయి ఉनको సఫల కర్ దో, కోయి సెంటర్ కోల్ దో. భారతదేశం యొక్క సేవలో సఫలం చేసుకోండి, లేక సెంటర్ తెరిపించండి, కానీ మొత్తానికి సఫలం చేయండి. ఈ యాత్ర బి కితనా బన్ తిరగతా హై. కాబట్టి బాబా చెప్తున్న యాత్ర మంచిగా ఉంటుంది, చిత్రాలు కూడా బాగా తయారు చేసి పెట్టండి. बाबा के पास ऐसा ऐसा बच्चे हैं जो कहते जब जरूरत पड़े बाबा मुझे याद करना, अब मदद करने के लिए हाजिर है. బాబా చెప్తున్నారు,
పిల్లలు ఎలాంటి పిల్లలు ఉంటారు అంటే బాబా ఏది చెప్తూ ఉంటే అది చేస్తూ ఉంటారట కొంతమంది పిల్లలు. అలాగే బాబాని స్మృతి చేయండి తప్పనిసరిగా. ఎందుకంటే బాబా సహాయం మనకి సహయోగం. హమ్ మద్దతుకే లియే హాజర్ హై. మనకి సహయోగం ఇవ్వడానికి బాబా హాజరై ఉన్నారు. మరి నేను కూడా వేల భుజాల బాబా నాకు హాజరై ఉన్నారు ఇవ్వటానికి. మరి నేను కూడా హాజరు. बाबा कहते हम किसका याद नहीं करते हो जो करना है सो करो చెప్తున్నారు పిల్లలు यज्ञ की अच्छा अच्छा काम के लिए दरकार हो मुझे याद करना పిల్లలు యజ్ఞం యొక్క మంచి మంచి కర్మలు చేయడం అవసరము. అలాగే నా ఒక్కరు స్మృతి చేయండి, ఇంకెవ్వరిని స్మృతి చేయకండి. జో కర్నా హే సో కరో, ఏది చెయ్యాలంటే ఇప్పుడే చేసేయండి. హమ్ తో దాతా హై, हमसे आई हो बात का स्वर्ग बनने का, तुमको स्वर्ग में जाएगा, जितना करेंगे उतना पाएगा. నేను వచ్చాను భారతదేశం స్వర్గంగా తయారు చేయడానికి, మీరు స్వర్గంలోకి వస్తారు. కానీ మీరు ఎంత చెయ్యాలంటే అంత చేసేయండి ఇప్పుడే. ఏ రూపంలో చేయాలన్నా, స్మృతి చేయాలన్నా, ధారణ చేయాలన్నా, సేవ చేయాలన్నా. परंतु जन्म जन्मांतर के पापों के बोझ सिर पर है, उसे उतराना है. బాబా చెప్తున్నారు జన్మ జన్మాంతరకి పాపం మీ తలపై ఉంది కదా, దాన్ని తొలగించండి. లేకపోతే ఏమవుతుంది? పాపం తొలగించకపోతే ఉస్కా బహుత్ సజాయి హే, చాలా శిక్ష తినవలసి ఉంటుంది. స్వర్గమే తో జాయిగా పరంతు సజాయి గయితో పదవి స్వర్గానికి అయితే వెళ్ళిపోతారు, కానీ శిక్షలు తిని వెళ్ళడం వల్ల అక్కడ పదవి తగ్గిపోతుంది, పొజిషన్ తగ్గుతుంది. ఏతో గాయనికి హుండీ సాకారీ హే, కాబట్టి చెప్తారు కదా హుండీ సాకరంగా నిండుతుందని. ఇన్కో పరవానికి బాబాకైతే హుండీ ఆప్కే భరేగా. బాబా చెప్తారు హుండీ నేను నింపిస్తాను. బాబా హుండీ కదా, మన హుండీ కాదు కదా. तुम बच्चों को श्रीमत पर चलना है, इसमें कल्याण है. अकल्याण कभी मत समझो. समझो दिल्ली जाते रास्ते टंग टूट पड़ते हैं. బాబా అర్థం చేస్తున్న పిల్లలు నా శ్రీమతంపై నడవండి, ఇందులోనే కళ్యాణం ఉంది, అకళ్యాణం చేయకండి. అర్థం చేసుకోండి, ఇందులోనే కళ్యాణం ఉంది. ఆత్మతో నహి టూటి హే టంగ్ టూటి హజ్ నహి. బాబా అన్నారు ఆత్మ ఎప్పుడూ పడిపోదు, కానీ రెక్కలు తెగిపోయాయి. मैं तो तुम्हारे आत्मा तो बात करता हूँ. बाबा कहते ये रावण राज्य के तब जलाते हैं. क्या था? నేను మీతో ఆత్మలతోనే మాట్లాడతాను. బాబా అర్థం చేయిస్తున్నారు ఇది రావణ రాజ్యం, రావణ్ణి కాలుస్తారు, కానీ ఏమీ అర్థం కాదు. బాబానే హమ్కో క్యాసే క్యా బన్ దియా హై, కానీ బాబా ఎలాంటి వారిని ఎలా తయారు చేస్తున్నారో చూడండి కదా. ఎందుకు విలువ లేని వారిని విలువైన దేవతలుగా, వికారి మానవ నుండి నిర్వికారి దేవతగా చేస్తున్నారు. దునియా ఖ్యాల్తో దేఖో క్యా హై, ప్రపంచం అంతా చూడండి ఎలా ఉందో. अभी बाबा तुमको स्वर्ग का मालिक बनते हैं, उनको मत पर चलना चाहिए, कोई पाप काम नहीं करना चाहिए. ఇప్పుడు బాబా మీకు స్వర్గానికి అధికారులుగా తయారు చేస్తున్నారు కాబట్టి వారి సలహాపై నడవండి, ఎలాంటి పాపకర్మ చేయకండి. ముఖ్యంగా ఈరోజు బాబా పదే పదే చెప్తున్నారు గృహస్థ यार में रखते पवित्र बनो, बस यही सत्यनारायण की कदा सुनते रहो. బాబా యహి కితనా లంబీ హే, గృహస్థ వ్యవహారంలో ఉంటూ పవిత్రంగా ఉండండి. ఇది సత్యనారాయణ యొక్క కథ వింటూ ఉన్నారు, ఇది చాలా పెద్దది. సరా సాగరకే స్థాహి బన ఇన్కో నహి, సాగరం అంతా ఇది చెప్తారు కదా, సాగరుడి కోసం వర్ణించాలి అంటే సముద్రం అంతా సిరగా చేసి ప్రకృతి అంతా పెన్నుగా చేసిన సరస్వతీదేవి కూర్చున్నా వర్ణించలేదు అన్నారు. అలాగే సాగరుడిది చాలా ఎక్కువ. बाबा की मत पर चलना चाहिए ना. तुम जानते हो हम भगवान के श्रीमत पर राजा ही पाते हैं, मनुष्य देवता बनते हैं. బాబా సలహాపై నడవాలి కదా. మీకు తెలుసు భగవంతుడి యొక్క శ్రీమతంపై రాజ్యాధికారం మేము పొందుతున్నాము, మా నుండి దేవతలుగా అవుతున్నాము. మౌత్తో సామ్నే కడా హై, కానీ మృత్యు ఎదురుగా ఉంది చూడండి అంటున్నారు బాబా. ఎప్పుడు ఏ సెకండ్ ఎవరికి అనేది తెలియదు. అచానక్ హార్ట్ ఫెయిల్ होते रहता है, యాక్సిడెంట్ में मर जाते हैं. అకస్మాత్తుగా హార్ట్ ఫెయిల్ అవుతుంది, యాక్సిడెంట్లో మరణిస్తారు అంటున్నారు బాబా. బాబాకైతే
మర్నే కే పహలే కుపురుషార్థ్ కరో. కానీ మరణించడానికి ముందు మీరు చేయవలసిన పురుషార్థం చేసేయండి. మరణం అయితే ఏ రోజుకైనా వచ్చేదైతే ఉంటుంది. అందుకు ముందే చేసుకోండి. బాబాకు యాద కర్తే కర్తే అప్పుడు కమాయి కర్లో. అందులో ముఖ్యమైనది బాబా స్మృతి చేస్తూ చేస్తూ సంపాదన జమ చేసుకోండి. అన్నిటికీ టైం తీసుకుంటాం కదా. ప్రతి ఒక్క పనికి టైం తీసుకోకపోతే ఏ పని జరగదు లౌకికతలో కూడా. అలాగే ఇక్కడ బాబా చెప్పే దాంట్లో కూడా स्मृति कोसम समयाన్ని కేటాయించుకోండి. वेद का बाबा का बनकर फिर पाप किया तो एक 100 गुण को जाएगा, फिर लज्जा भी आएगा, मनुष्य क्यों कहेंगे చెప్తున్నారు. ఆనందమైన తండ్రి వారిగా అయిన తర్వాత పాపకర్మలు చేస్తే 1కి 100 రెట్లు శిక్ష తింటారు. ఇంకా సిగ్గుపడుతూ ఉంటారు. ఎందుకు? శ్రీ బాబా कहते इमी धर्मराज से बहुत कड़ी सजाए दिलवाता हूँ. శ్రీ బాబా చెప్తున్నారు, నేను ధర్మరాజును కూడా, తండ్రి ధర్మరాజు, అందుకు చాలా కఠినమైన శిక్షలు కూడా నేను ఇవ్వాల్సి ఉంటుంది. ఆయనకి పిల్లలంటే చాలా దయ ప్రేమ, కానీ మనం చేసిన కర్మలు అలా ఉంటే తప్పనిసరిగా ఆయన ధర్మరాజు సత్యమైన వారు కాబట్టి ఇవ్వాలి ఉంటుంది. फिर उसी बाब समय ऐसा तो नहीं कहेंगे ये हमारा बच्चा है, కానీ ఆ సమయంలో అనిపిస్తుందట బాబాకి వీళ్ళు నా పిల్లలే అని. ఏం చేయలేరు. ఇస్మే బడే కాయిదా హై బాబా అంటున్నారు, ఇది చాలా, ఈ నియమం చాలా కఠినంగా ఉంటుంది, తప్పనిసరిగా ఇవ్వాల్సి ఉంటుంది. జడ్జి కా బచ్చా పాప కరో కుచ్ కరో. జడ్జి కొడుకైనా పాపం చేస్తే ఏం చేస్తాడు? ఇవ్వాల్సిందే కదా. సజ్జా భోగనే పడే, శిక్ష తినవలసి ఉంటుంది. తో బాబా రోజు సమझाते బచ్చే పాప కా కామ్ బిల్కుల్ నహీ కర్నా హై. అందుకే బాబా రోజు నేను మీకు అర్థం చేస్తున్నాను ఏమని, పాపకర్మ చేయకండి పిల్లలు అని. బచ్చే పాపకర్మ చేయకండి. సబ్సే బడా వికార కా పాప హై, అన్నిటికన్నా వికారం పాపకర్మ. భలే తుఫాన్ బహుత్ ఆయేగా, బాహర్ బహుత్ గందా లగా హువా హై, బాత్ మత పూఛో. బాబా చెప్తున్నారు, తుఫాన్లు చాలా వస్తాయి, ఎందుకంటే బయట చాలా చెత్త ఉంది, అంటే వికారీ ప్రపంచం అయిపోయింది. కాబట్టి మనం ఎంతో శాతం 100% అటెన్షన్లో లేకపోతే మరి అడగకండి. यही वेश्यालय समझो, कोई बड़े आदमी को तुम समझाती हो, स्टूडेंट बन जाते, कहेंगे ब्रह्मा कुमारी को इनको जादू लगा है. అర్థం చేసుకోండి. ఏదైనా పెద్దవాళ్ళ దగ్గరికి వెళ్ళి మీరు అర్థం చేయిస్తారు, వాళ్ళు స్టూడెంట్గా అవుతారు, వారికి చెప్తారు, వాళ్ళు ఈ బ్రహ్మ కుమారులు చాలా గరడి చేసేస్తారు అంటారు. కానీ గరడి చేసేవారు ఆయన అనే విషయం తెలియదు. ఇక్కడ వీళ్ళే చేసేస్తారు. बड़े बड़े ఇంకా लोगों को आकर लिखते भी है, బాబా సత్య कहते, పెద్ద పెద్దవాళ్ళు కూడా రాస్తుంటారు బాబా సత్యమే చెప్తున్నారని. गीता का भगवान बराबर शिवा है, कृष्ण नहीं. अच्छा अपने घर गई, बहुत मेहनत करनी पड़ी है. భగవంతుడు అనేక సార్లు వచ్చారు, ఇప్పుడు కూడా గీతా జ్ఞానం శివుడే వినిపిస్తున్నారు కానీ కృష్ణుడు కాదు. ఇక్కడ ఈ విషయంలో చాలా శ్రమ పడాలి. बाबा कहते मीठे मीठे बच्चे भूल मत करो, माया बड़ी प्रबल है. बाबा की याद परे मिसाला है, जट भूल जाते हैं. అర్థం చేయిస్తున్నారు బాబా ఏమంటే, మొదరాతి మొదలైన పిల్లలు మర్చిపోకండి బాబా సలహాను. ఎందుకు? మాయ చాలా ప్రబలమైంది. బాబా స్మృతి ఎలాంటిది అంటే, బాబా స్మృతి చేస్తూ ఉంటారు కానీ వెంటనే మళ్ళీ మాయ మరిపించేస్తూ ఉంటుంది సెకండ్లోనే. బాబాకి అయితే బాబా చెప్తున్నారు, గృహస్థ వ్యవహారంలో ఉండండి కానీ కేవలం పవిత్రంగా అవ్వండి. పురుషార్థతో కర్నా హేనా, పురుషార్థం చెయ్యాలి కదా. బాబాతో एक एक बच्चा को बहुत प्यार से कहते, अब मेरा बच्चा बन फिर कोई आपका काम नहीं करना. బాబా ఒక్కొక్క పిల్లలకి కూడా చాలా ప్రేమతో చెప్తున్నారు, నా పిల్లగా అయిన తర్వాత మళ్ళీ ఎలాంటి పాపకర్మ చేయకండి. ఏంటి? బాబాతో జానకి హో, బాబాని తెలుసుకున్నారు, సృష్టి చక్ర రహస్యాన్ని బుద్ధిలో ఉంచండి. విద్వాంస పండిత ఆచార అపనే కో శివోహం
అయితే పూజ కరాతీ హే. కానీ వాళ్ళు ఏం చేస్తారు, విద్వాంసులు, పండితులు, ఆచార్యులు స్వయం శివోహం అని కూర్చొని పూజలు చేయించుకుంటారు. బౌద్ధకర్కి సన్యాసంకి, అలాగే సన్యాసులకు కూడా హరిద్వార్ జాకర్ అయితే హరిద్వార్కి వెళ్తే సన్యాసులు చాలా ఉంటారు, వాళ్ళకి కూడా శివోహం అని అంటారు. సరద్దిన్కి అయితే శివ కాశీ విశ్వనాథ్ గంగా, ఇంకేమంటారు అంటే शिव काशी विश्वनाथ गंगा అని చెప్తారు. బాబా కితనా అచ్చరిత పెట్టి సమझाती गाते भी ही అకాల మూర్తి, అకాల తఖ్త్ పర్ సందల్ నహీ హోతా. బాబా ఎంత మంచిదిగా అర్థం చేస్తున్నారో చూడండి. మహిమ చేస్తారు అకాల మూర్తి అని. వీరికి అకాల మూర్తి బాబా కా రథ తఖ్త్ హే. అకాల మూర్తి అనే బాబాకు ఈ రథం సింహాసనం అంటే బ్రహ్మ యొక్క రథం. జైసా తుమ్హారే హి రథ హి, ఎలాగైతే మీకు ఈ రథం ఉంది, బాబా బీకైతే మైనే ఈ రథ లియా హై, అలాగే నాకు కూడా ఈ రథం కావాలి. బ్రుక్టి మే ఏక తరఫ్ చాలు హై, ఏక తరఫ్ ఏక్ గురు బైఠే హై. బ్రుక్టిలో ఒకవైపు ఆత్మ కూర్చుని మరొక వైపు గురు కూర్చుంటారు. జర ఇన్కో బాజు మే ఆకర్ బైఠూంగా, మై బి బిందు కోయి ఇతనా బడా నహీ హూం. తప్పనిసరిగా ఈ క్షణంలో నేను కూర్చుంటాను, నేను బిందువుని పెద్ద రూపాన్ని అయితే కాదు అంటున్నారు బాబా. మీటే మీటే బచ్చే తుమ్హారే సత్య సత్య చైతన్య యాత్ర హే యాదకి యాత్ర. మధురాతి మధురైన పిల్లలు, మీది సత్య సత్యమైన చైతన్యమైన యాత్ర. ఉం? యాత్ర చేసే ఆత్మ సత్యం చైతన్యము, ఎవరిని చేరడానికి మనం చేస్తాం వారు కూడా చైతన్యం, వారు కూడా సత్యం. బాప్దాదా దోనోంకు మిలి హుయి హే. బాప్దాలు ఇద్దరు లభించి ఉన్నారు. బాప్దాదాకి అర్థం కోయి సమझ నా సకే, కానీ బాప్దారికి అర్థం వాళ్ళు ఎవరికీ తెలియదు. దాదా బ్రహ్మ, బాబా శ్రీ బాబా तरसे यही बाप दादा वीरिद्रे कोई समझ ना सके. अरे श्री बाबा तुम्हारा बाप है, ప్రజాపిత బ్రహ్మ దాదా హై. కానీ మీకు తెలుసు శ్రీ బాబా మీ తండ్రి, ఈ ప్రజాపిత మీ దాదా మీ పెద్దన్నయ్య. తో బాప్ దాదా హుయి నా. अब बाबा कहते मैं आया हूँ इन द्वारा तुमको वर्षा देने. మీరు అర్థం చేసుకోండి, బాప్ దాదా బాబా చెప్తున్నారు నేను వచ్చాను వీరి ద్వారా మీకు వారసత్వం ఇస్తున్నాను. శ్రీ బాబా తుమ్హారే బీ హే, ప్రజాపిత బి సబ్కా బాబా గై హే. శ్రీ బాబా మీ వారే, అలాగే ప్రజాపిత బ్రహ్మ కూడా బ్రాహ్మణులందరికీ తండ్రి. వరస శ్రీ బాబా సమిల్తా హై. వారసత్వం అనేది శ్రీ బాబాతోనే దొరుకుతుంది. బాప్ దాదా కహా జాతా హై, శ్రీ బాబా కేతే మామేకు యాద్ కరో బుద్ధి మే బయటనే నహి. నా ఒక్కరినే స్మృతి చేయండి, కానీ బుద్ధిలో కూర్చోదు. అన్ని సూక్ష్మమైనవి. శ్రీబాబా సూక్ష్మం, బుద్ధి సూక్ష్మం, మనసు సూక్ష్మం, ఈ పరిగెడుతూ ఉంటాయి. ప్రదర్శని మే హాజరంకు ఆతే హే. ప్రదర్శనలో వేల మంది వస్తూ ఉంటారు. మున్సే హార్ట్ 10 సమజానికి లియే ఆతే, కానీ వాళ్ళకి 8-10 మంది అర్థం చేసుకుంటారు వచ్చి. ఆయిస్తే ఆయిస్తే బాకీ జాకర్ ఏక్ దోకు బచాతే హే. నెమ్మది నెమ్మదిగా ఒకళ్ళిద్దరు రక్షింపబడుతుంటారు. కోటి మీ కోయి గాయా హువా హే. కోటిలో కొంతమంది అనే గాయనం ఉంది కదా, అలాగే ఇక్కడ కూడా కితనా ప్రదర్శన కర్నే పడే జో కోటి మీ కోయి నికలో. ఎన్ని ప్రదర్శనలు చేస్తున్నా కోటిలో కొంతమంది మాత్రమే వెలువడతారు. కయి తో 4-5 వర్ష ఆకార్ గుమ్ హో జాతే. ఇంకొంతమంది అయితే 4-5 సంవత్సరాలు మాయమైపోతారు. బాబాకి ఫికర్ తీతే బాబాకి విడాకులు ఇచ్చేస్తారు, అంటే ఇంకేం చేయలేరు. అచ్చా मीठे मीठे से खिलाते बच्चों प्रति माता पिता बाप दादा के याद पर गुड मॉर्निंग. रूहानी बाप के रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते. धारणा कोसम फर्स्ट पॉइंट, श्री बाबा पर पूरा पूरा बल चढ़ना है, अर्थात जीते जी मरना है. శ్రీ బాబా పైన పూర్తి పూర్తి బలిహారి కావాలి, జీవిస్తూ మరణించాలి. అంటే శరీర భ్రాంతిలో మరణించటము, ఆత్మస్థితిలో జీవించటం. శ్రీమత్ పర్ చల్నా హై. శ్రీ బాబాపై పూర్తి పూర్తి బలి కావాలి, అనగా జీవిస్తూ మరణించాలి, శ్రీమతంపైనే నడవాలి. सेकंड पॉइंट, श्री बाबा के बच्चे बनके कोई भी पाप काम नहीं करना है,
పవిత్ర బన్ అప్నా కళ్యాణ కర్నా హై. శ్రీబాబా పిల్లలుగా అయిన తర్వాత ఎలాంటి పాపకర్మ చేయకండి. శ్రీబాబా పిల్లలుగా అయిన తర్వాత ఎలాంటి పాపకర్మ చేయకూడదు. పవిత్రంగా అయ్యి మీ కళ్యాణం చేసుకోండి. పవిత్రంగా అయ్యి మీ కళ్యాణం అంటే మీ ఉన్నతి చేసుకోండి. वरदान वरदात के साथ साथ विधात के साथ साथ वरदाता बन सर्वात्माओं की बल बनने वाले रहम दिल भवा. విధాత యొక్క తోడుగా వరదాతగా అయ్యి సర్వాత్మల్లో బలం నింపేవారే దయాస్వరూపులుగా ఉంటారు. విధాత యొక్క తోడుగా వరదాతగా అయ్యి సర్వాత్మల్లో బలం నింపేవారే దయాస్వరూపులుగా అవుతారు. यदि कोई आत्मा इच्छा का है लेकिन हिम्मत ना होने के कारण चाहने भी होती प्राप्त नहीं कर सकते, ऐसा आत्मा को लिए विधाता आदाता ज्ञानदाता बनने का साथ साथ रहमदिल वरदाता बनो. ఎవరైనా ఏ ఆత్మైనా ఇచ్చ కోరిక పెట్టుకుంటారు, కానీ సాహసం లేని కారణం వల్ల ఆ ప్రాప్తిని పొందలేరు. సాహసం లేని కారణం వల్ల ఇలాంటి ఆత్మల కోసం విధాత అనగా జ్ఞానదాతగా తయారు చేసే దాని జతలో దయాస్వరూపులుగా అలాగే వరదాతగా అవ్వండి. దయాస్వరూపము వరదాతగా అవ్వండి. ఉनको अपने शुभ भावना का ఎగస్ట్రా బలతో వారికి మీ శుభ భావన యొక్క ఎగస్ట్రా బలాన్ని ఇవ్వండి. అంటే వాళ్ళు నిరాశలోకి వచ్చేసి ఉదాసీనులు అయిపోతారు. అటువంటి వారిపై కేవలం మన మాట ఒకటే కాకుండా లోపల శుభ భావనయే వారికి ఎగస్ట్రా బలాన్ని ఇస్తుంది. అది చెప్తున్నారు బాబా. వారి ప్రతి శుభ భావనకి ఎగస్ట్రా బలం ఇవ్వండి. लेकिन ऐसा वरदान्य मूर्ति तभी बन सकता हो जब आपका हर संकल्प बाबा के प्रति कुर्बान हो. కానీ ఎప్పుడైతే ఇలాంటి వరదాన్యమూర్తిగా అవుతారో అప్పుడు మీ ప్రతి సంకల్పం బాబా ప్రతి బలిహారి కావాలి. అంటే బలిహారి చేసిన సంకల్పంలోనే బలం కూడా వస్తుంది. हर समय हर संकल्प हर कर्म में वरी जाऊंगा जो वचन लिया है उसे पालन करो. ప్రతి సమయం ప్రతి సంకల్పం ప్రతి కర్మలో బలి చేస్తూ వెళ్ళండి. అప్పుడు పాలన కూడా చేయండి మీ మాటలతో మీ పాలనతో. స్లోగన్ अपने सत्य स्वरूप की स्मृति हो तो सत्यता की శక్తి आ जाएगा. మీ సత్య స్వరూపం యొక్క స్మృతిలో ఉన్నప్పుడే సత్యత యొక్క శక్తి వస్తుంది. కేవలం సత్యత అనేది చెప్పేది కాదు, మీ యొక్క సత్య స్వరూపం యొక్క స్మృతిలో ఉంటూ అప్పుడే సత్యత అనే శక్తి వస్తుంది. ఏది సత్యం అంటే ఏం చెప్తా? ఆత్మసత్యమే. కానీ దాని సత్య స్వరూపంలో ఉండకపోవడమే మనకి అసత్య శక్తులన్నీ పోతూ ఉంటాయి. అందుకు సత్య స్వరూపం యొక్క ఆత్మస్మృతిలో ఉంటే సత్యతా శక్తి వస్తుంది. ఓం శాంతి. ఈరోజు బాబా ఏం చెప్తున్నారు అంటే, అనంతమైన తండ్రి వచ్చారు మీకు పిల్లలకు తన జతలో తీసుకువెళ్ళడం కోసం. కాబట్టి ఇప్పుడు బాబా వారిగా అయ్యి వారి శ్రీమతంపై నడవండి. అయిపోయాము, కానీ వారి సలహాపై నడవండి. ఇంకా బాబా ప్రశ్న ఏంటి అంటే, ఈరోజు బాబా తన పిల్లలకు అదృష్టాన్ని ఉన్నతంగా తయారు చేయడం కోసం ఏ శ్రేష్టమైన సలహా ఇస్తూ ఉన్నారు? పిల్లకి అదృష్టాన్ని ఉన్నతంగా తయారు చేయడం కోసం ఏమి ఇస్తున్నారు? మధురమైన పిల్లలు మృత్యువు ఎదురుగా నిలబడి ఉంది కాబట్టి ఎంత సొంతలో ఉండాలో అంత
స్మృతిలో ఉండే పురుషార్థం చేయండి. దీంట్లోనే మీ సంపాదన ఉంది. దేంట్లో? స్మృతిలో. నా పిల్లలుగా అయిన తర్వాత ఎప్పుడు అసత్యమైన పాపకర్మలు చేయకండి. అదృష్టం తయారు కావాలి అంటే భలే మాయ ఎంతో తుఫాను తీసుకొస్తుంది, కానీ మీరు మాత్రం ఎప్పుడు పతితులుగా అవ్వకండి. అది మనకి చేసి చేసి అది అలసిపోయి వెళ్ళిపోవాలి తప్ప వాటిలోకి వెళ్ళొద్దు అంటున్నారు బాబా. ఇంకా శివ భగవాన్ వాచ, పిల్లలకు నేను అర్థం చేయిస్తున్నాను, మీరు సంగమిక బ్రాహ్మణులు, షణ్ముఖుల్లో నేను మీకు వినిపిస్తున్నా, మీకు నష ఎందుకు రాదు అని అడిగారు బాబా ఈరోజు. అందుకే ఏం చేసుకోవాలి? నష వచ్చే విధంగా లోపల తయారీ చేసుకోవాలి. బయటికి ఎలాగైతే అన్నీ రెడీ చేసుకొని ఉంటామో అలాగే లోపల తయారీ కూడా ఆత్మాభిమానిస్తుంది. శ్రీ బాబా యొక్క స్మృతి, బాబా మురళి యొక్క పాయింట్స్ తప్ప ఇంకేమీ నా లోపలికి వెళ్ళకూడదు. జానకి దాది ఎంత ఏకాగ్రతతో బాబా నేను తప్ప ఇంకేం లేదు నాకు అనేవారు. మరి ఇక్కడ మురళి అన్ని కూర్చున్నాము, సమయం ఇచ్చామంటే అదే ఏకాగ్రతలో ఉంటే మనకు కూడా అలాగలుగుతుంది. అందుకే ఇవన్నీ మన బుద్ధికి బాగా అర్థం చేయించాలి. ఇంకా ముఖ్యంగా ఏం చెప్తున్నారు బాబా ఈరోజు? ముఖ్యంగా చెప్తున్నారేంటి? నా శ్రీమతంపై నడిస్తేనే మీరు శ్రేష్టంగా అవుతారు. శ్రేష్టాతిశ్రేష్టంగా అవ్వటానికి ఇంకా పదే పదే బాబా ఈరోజు గుర్తు చేస్తున్నారేంటి? అన్నిటికన్నా ముఖ్యమైనది పవిత్రత. పవిత్రంగా కావాలి. ఇంకా మృత్యు ఎదురుగా నిలబడి ఉంది, చూసుకోండి. అకస్మాత్తుగా హార్ట్ ఫెయిల్ అయిపోతుంది, ఏవో జరుగుతూ ఉంటాయి. కానీ ఏం కావాలి? ఏది కావాలో ఇప్పుడే కావాలి. రేపు 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 అని వాయిదా వేసుకుంటే రోజు రేపే కనిపిస్తుంది. అందుకే ఏ రోజుకి ఆ రోజు, ఏ రోజుకి ఆ రోజు శరీరానికి కావాల్సినవన్నీ అందిస్తున్నాం కదా. భోజనం కానివ్వండి, మెడిసిన్ కానివ్వండి, అయితే నడవదు. అలాగే అంతరాత్మకు కూడా రోజు రోజుకి రోజు రోజుకి పరమాత్మైన తండ్రి నాకు ఏం చెయ్యాలని 4 సబ్జెక్టుల యొక్క సారాన్ని ఒక్కొక్క రోజు ఒక్కొక్కటి చెప్తూ, కానీ ఈరోజు ముఖ్యంగా చెప్తున్నారేంటి బాబా? స్మృతి యొక్క శక్తి మీకు జమ. అందుకు దీనిపై అటెన్షను, దీనికి టైము మనం తీసుకునే ప్రయత్నం చేయాలి. ఇంకేమన్నారు? మీరు పార్వతులు అమర కథ వినిపిస్తున్నాను అని చెప్తున్నారు. ఇంకా సత్యమైన చైతన్య యాత్రలో మీరున్నారు. అంటే వెరైటీగా మనం స్మృతి చేస్తున్నప్పుడు పాయింట్స్ కూడా వెరైటీగా తీసుకోవచ్చు. సత్య పార్వతిగా నేను తపస్సు చేస్తున్నాను, సత్యమైన ఆత్మీక యాత్రకున్న యాత్రలో ఉన్నాను. అప్పుడు దీనికి ఎలాగైతే నోటికి క్రొత్త రుచులు కావాలనిపిస్తుందో అలాగే లోపల దానికి కూడా చూడండి. ఒకే రకంగా స్మృతి చేస్తుంటే లోపల అది బోర్ అయిపోయి మనసు వెళ్ళదు. అందుకే జ్ఞానంతో కూడిన యోగం ఇది. అంతే కొత్త పాయింట్స్ని బాబా తయారు చేసుకుంటూ చేయాలి. ఇంకా ఏమన్నారు బాబా ఈరోజు? పదే చెప్తున్నారేంటి? ఎలాంటి పాపకర్మ చేయకండి. నా వారిగైన తర్వాత చేస్తే ఏమవుతుంది? చాలా శిక్ష తినవలసి. నేను ధర్మరాజుగా కూడా ఉన్నాను కదా శిక్ష ఇవ్వడానికి అంటున్నారు బాబా. ఇంకొకటి ఏమన్నారు? ఇక్కడ చాలా నషాతో ఉంటారు, కానీ ఇంటికి వెళ్ళగానే గమనించండి, ఇంటికి వెళ్ళగానే ఎందుకు మర్చిపోతున్నాను అనేది. అది ఇల్లు కాదు, ఇది కూడా ఈశ్వరుని యొక్క ఇల్లు. అక్కడ ఉన్నవారు కూడా ఈశ్వరుని యొక్క పిల్లలే, వాళ్ళు సేవకులే. ఈశ్వరుడు ఇంటికి వచ్చాను, ఈశ్వరుడు ఇంట్లో తింటున్నాను, ఈశ్వరుడు ఇంట్లో అలాగ అలవాటు చేసుకోవాలి. చేసుకుంటప్పుడు బాబాని మర్చిపోవడం అనేది జరగదనమాట. ఓం శాంతి.
कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं, ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं, ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है। आती है आंधियाँ तो कर उनका खैर मकदम, आती है आंधियाँ तो कर उनका खैर मकदम, तूफान से ही तो लड़ने खुदा ने तुझे गढ़ा है। ये मत कहो खुदा से मेरी मुश्किलें बड़ी हैं, ये मुश्किलों से कह दो मेरा खुदा बड़ा है, मेरा खुदा बड़ा है, मेरा खुदा बड़ा है। अग्नि में तप के सोना है और भी निखरता, अग्नि में तप के सोना है और भी निखरता, दुर्गम को पार करके हिमालय कोई चढ़ा है, लाएगी रंग में